సార్ ముందుగా మీకు ఘంటసాల గారి లాంటి ఒక గొప్ప సింగర్ని ఆయన అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి తరము ఆయన పాటలు కూడా ఇంకా మనం వింటున్నాం. గుడిలో అయినా సరే, బడిలో అయినా సరే, బయట ఎక్కడైనా సరే వింటున్న పరిస్థితి ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క బయోపిక్ తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఏంటి అసలుకి? నమస్కారం అండి. ఘంటసాల అంటే పాట, అది అందరికీ తెలుసు. కానీ నెమ్మదిగా ఆ పాట అంతరించుకునే దశ వచ్చేసిందండి. ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు, సినిమాల్లో పాటలే కరువైపోతున్నాయి. ఆ సందర్భంలో ఏంటంటే, ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడు, అమరగాయకుడు ఉండేవాడనే ఆయన్ని చరిత్రలో నిక్షిప్తం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టవలసి వచ్చింది. నెమ్మదిగా కంప్లీట్ చేయగలిగాను. అందుకు నేను చాలా ఆనందిస్తున్నానండి. సార్, ఇక్కడ బయోపిక్లు అంటే చాలామంది సినిమాలు వస్తుంటాయి. మనం చూస్తున్న పొలిటికల్ బయోపిక్లు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు, ఇవన్నీ చూస్తుంటాం. సినిమా నటీనటులు కూడా వస్తున్నాయి. కానీ ఘంటసాల గారు ఏంటంటే ఆయన ఒక లెజెండరీ సింగర్. అలాంటి సింగర్ యొక్క బయోపిక్ అంటే ఆయన స్క్రీన్ మీద ఆయన చూడలేదు, కానీ ఆన్ స్క్రీన్ మీద ఆయన యొక్క గాత్రాన్ని మనం వినటం జరిగింది. మరి ఎలా చూపిస్తున్నారు అసలు? ఇప్పుడండి, దీనికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. భారతదేశంలోనే, ప్రపంచంలోనే నటుల మీద, క్రీడాకారుల మీద, రచయితల మీద, అందరి మీద కూడా బయోపిక్స్ రావడం జరిగింది. కానీ ఒక గాయకుడి మీద పూర్తి నిడివి చిత్రం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో కానీ, బహుశా ప్రపంచంలోనే ఇదే తొలిసారి ఒక గాయకుడి మీద పూర్తి నిడివి గల చిత్రం. ఆ ఘనత, ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది. అది తీసే భాగ్యం భగవంతుడు నాకు కల్పించాడు.